మనోహరి బండారాన్ని బయటపెట్టిన కరుణ. నిజం ఎక్కడ అమర్కి తెలిసిపోతుందో, ఎక్కడ కరుణ నిజం చెప్పేస్తుందో అని కాఫీలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయేలా చేస్తారు కరుణకి. అమర్కి కరుణ ఎక్కడ కనబడుతుందోనని తన బెడ్రూమ్లో దాచిన మనోహరి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మనోహరి యాదమ్మతో అక్కడ వచ్చింది బాగీ ఫ్రెండ్, పైగా ఆ బాగీ గురించి తెలుసు అని అంటుంది. అది అమరేంద్రకు చెప్తా అంటుంది. దానిని ఎలాగైనా మనం మంచిగా చేసుకొని అది అమర్కి నిజం చెప్పకుండా చేయాలి. కానీ త్వరగా టీ పెట్టు, తీసుకొని రా, అమర్ వచ్చే టైం అయింది. అమర్ వచ్చేలోపు దానిని మన బుట్టలో వేసుకోవాలి, అమర్కి నిజం చెప్పకుండా చేయాలి అని అంటుంది. అప్పుడు యాదమ్మ, ఏంటో మనోహరి, నేను ఈ ఇంటి పని మనిషి కన్నా ఎక్కువ అయ్యాను. నీ ప్లాన్లు అమలు చేయాలి, ఈ ఇంటిలో అందరికీ వండి పెట్టి వెట్టి చాకిరీ చెయ్యాలి, ఏంటో నా బ్రతుకు అంటూ గునుగుతూ ఉంటుంది. మనోహరి కరుణ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి కరుణ చెయ్యి పట్టుకుని, అయ్యో కరుణ, ఏంటి నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు, కూర్చో కరుణ అంటూ తనని సోఫాలో కూర్చోబెడుతుంది. అవును, మరి నువ్వు బాగీతో మాట్లాడావా అని కరుణను అడుగుతుంది. అప్పుడు కరుణ, లేదు, నేను దానితో మాట్లాడితే ఏదో ఒక కారణం చెప్పి నేను ఇంటికి తీసుకువద్దామన్నా రాదు. గదే అమర్ గారికి చెప్పాననుకో, అతను వెంటనే వెళ్ళి తనను ఇంటికి తీసుకుని వస్తాడు అని. అప్పుడు అది ఏం చేసినా దాని పప్పులేం ఉడకవు కదా అని అంటుంది. అప్పుడు మనోహరి తన మనసులో, నా ప్లాన్ అమలు చేసుకునే టైంకి శనిలా దాపరించావు కదే అని అనుకుంటూ ఆ బాగీకి ఇక్కడ ఏం ఇబ్బంది అనిపించిందో అందుకే తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. తనకు రావాలనుంటే తనే వచ్చేది కదా. మరి నువ్వు ఇలా అమర్కి చెప్పి అమర్ వెళ్ళి బాగీని బలవంతంగా తీసుకురావటం ఇదంతా ఎందుకు, అవసరమా? తనకి రావాలనిపిస్తే తనే వస్తుంది కదా, ఇలా చేసి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటుంది. అదంతా వీడియో కాల్లో చూస్తున్న బాగి షాక్ అయ్యి, అదేంటి, అమ్ము గురించి, బుజ్జమ్మ జాతకం గురించి ఏం చెప్పటం లేదు? అమ్ముకి బుజ్జమ్మ జాతకం వల్ల ప్రమాదం ఉందనే కదా నేను బయటకి వచ్చింది. మరి ఈ మనోహర్ ఏంటి ఆ విషయం గురించి కరుణతో ఏం చెప్పటం లేదు? అంటే కరుణ చెప్పినట్టు ఇదంతా మనోహరి ప్లానేనా అని అనుకుంటూ వీడియో కాల్లో మనోహరిని గమనిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి, ఇది గనక ఆ బాగిని కలిస్తే అది జాతకం గురించి ఇలా బయటకి వచ్చాను అని చెప్తే ఇది వచ్చి అమర్కి చెప్పినా చెప్తుంది. ఆ విషయంతో దీని ఫ్రెండును నమ్మించగలిగాను, కానీ ఈ కరుణని నమ్మించలేం, ఇది కొంచెం కంచు అని అనుకుంటుంది. ఇంతలో కరుణ బాగీకి ఈ ఇంట్లో ఉండటం ఎందుకు ఇష్టం లేదు, ఏదో జరిగింది, అది అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే అమర్ గారిని, పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది. అలాంటిది ఇలా ఇంటి నుంచి సడన్గా వెళ్ళిపోయింది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా తిరిగి రాలేదు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఇప్పుడు అమర్ గారు రాగానే అది అనాథాశ్రమంలో ఉందని చెప్పి అమర్ గారిని అక్కడికి తీసుకువెళ్ళి దాన్ని అక్కడే నిలదీసి అసలు విషయం తెలుసుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తాం అని అంటుంది కరుణ. అప్పుడు మనోహరి ఇంకా టెన్షన్ పడుతూ, ఇప్పుడు దీన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కావటం లేదు, ఇది నా మాట వినేలా లేదు అని అనుకొని ఇంటి లోపలికి వెళ్ళి యాదమ్మ దగ్గరకు వెళ్ళి టీ అయిందా అని అడిగి అందులో మత్తుమందు కలిపి కరుణకు ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు యాదమ్మ, దీనితో నీకేం పని మనోహరి, దీనికి ఎందుకు మత్తుమందు కలుపుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు మనోహరి,
దీన్ని ఆ బాగీ గురించి చెప్పొద్దని ఇండైరెక్ట్గా ఎంత అడిగినా అది చెప్తాను అంటుంది. అది చెప్పకూడదు అంటే దానికి ఇదే కరెక్ట్ అని కాఫీ తీసుకొని వచ్చి బాగీ ఫ్రెండ్ కరుణకు ఇస్తుంది. కరుణ కాఫీ తీసుకొని అమర్ గారు రావటానికి ఇంకెంత టైం పడుతుందో ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ ఫోన్ చెయ్యబోతే అప్పుడు మనోహరి, అయ్యో కాల్ చేయటం ఎందుకు, నేను ఇందాకే కాల్ చేశాను, బయలుదేరుతున్నాను అన్నాడు, నువ్వు కాఫీ తాగు చల్లారిపోతుంది అని అంటుంది. కరుణ మత్తుమందు కలిపిన కాఫీని తాగి స్పృహ కోల్పోతుంది, కింద పడిపోతుంది. బాగీ కాల్ కట్ అవుతుంది. ఇంకోవైపు బాగీ గేట్ ముందు నిలబడి అయ్యో కాల్ కట్ అయిందేంటి, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అమర్ ఆఫీస్ నుంచి వస్తుంటాడు. అది చూసిన మిస్ అమ్మ బుర్కాని మొహం మీద కప్పుకుంటుంది. అమర్ లోపలికి వెళ్తూ మిస్ అమ్మని గమనిస్తాడు. లోపలికి వెళ్ళి గేట్ దగ్గరకు వస్తూ ఉంటాడు. అది గమనించిన బాగి, అయ్యో ఈయన ఇటే వస్తున్నాడేంటి, నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అమర్ బాగీకి దగ్గరగా వచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటే అప్పుడు బాగి కొంచెం గొంతు మార్చి చెప్పండి సార్ అని అంటుంది. అప్పుడు అమర్ అటు కాదు ఇటు తిరిగి మాట్లాడండి, ఏంటి ఇక్కడ నిల్చున్నారు, ఏమైనా ప్రాబ్లమా లేదా మాతో ఏదైనా పని పడిందా అని అడుగుతాడు. అప్పుడు మిస్ అమ్మ టెన్షన్ పడుతూ అమర్ వైపు తిరిగి అలాగే సైలెంట్గా నిలబడి ఉంటుంది. అమర్నే చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ హలో మిమ్మల్నే ఏంటి అంటే అప్పుడు బాగి అది నా ఫ్రెండ్ వస్తానంది, వెయిట్ చేస్తున్నాను, అక్కడ ఎండగా ఉంటేను ఇక్కడ చెట్టు కింద నీడలో నిలబడ్డాను అంతే అని అంటుంది. ఇంకోవైపు మనోహరి యాదమ్మతో యాదమ్మ అమర్ వచ్చేసినట్టున్నాడు, దీన్ని నా రూమ్లోకి తీసుకుని వెళ్దాం పదా, ఇది గనక అమర్ కంట్లో పడిందంటే నేను కష్టపడి ప్లాన్ చేసిందంతా వేస్ట్ అవుతుంది అంటూ బాగి ఫ్రెండ్ కరుణను లోపలికి మనోహరి బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తారు. మనోహరి గుట్టు బయట పడిపోయింది. బాగి మరి తన ఫ్రెండ్ని ఎలా కాపాడుకోబోతుంది? ఇక మనోహరి గుట్టు బయటపడినట్టే. మరి మనోహరిని బాగి ఏం చేయబోతుంది అనేది రేపు పూర్తి వీడియో చూసేయండి. టీవీలో కంటే ముందుగా చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.